అయోధ్య శ్రీరామ మందిరంలో పూజించిన అక్షింతలను ఇంటింటికి పంపిణీ చేస్తున్నట్లు బీజేపీ కాకినాడ జిల్లా మీడియా ప్రతినిధి తుమ్మలపల్లి నారాయణరావు తెలిపారు. కాకినాడ పల్లంరాజు నగర్లో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో అయోధ్య శ్రీరామ మందిరం నుండి తీసుకొచ్చిన పూజాక్షింతల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా తొలుత పూజాక్షింతలను సాయిబాబా మందిరంలో పూజలు నిర్వహించారు. అనంతరం బీజేపీ నాయకులు తుమ్మలపల్లి నారాయణరావు, కర్రి సత్యనారాయణరాజు పూజాక్షింతలు తలపై పెట్టుకుని ప్రదర్శనగా తరలివెళ్లి ఇంటింటికి పూజాక్షింతలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ అప్పారావు, కె ఈశ్వరరావు, మల్లేశ్వరరావు, రత్నం, అన్నపూర్ణ, రాజేశ్వరి, వసంత తదితరులు పాల్గొన్నారు. ఈ పల్లవరాజు రోడ్ నెంబర్ 1 సాయిబాబా టెంపుల్ నుంచి అక్షంతలు ప్రతి ఇంటింటికి పంచడం జరుగుతుంది. ఇలాగే ఊర్లో రామ్ జన్మభూమి అయోధ్య ట్రస్ట్ ఈ జనవరి 22వ తారీఖున టెంపుల్ ఓపెనింగ్ జరుగుతుంది. ప్రతి ఇంటి నుంచి ప్రతి ఇంటికి చేరాలి అక్షంతలు అని చెప్పేసి అయోధ్య ట్రస్ట్ వారు నిర్ణయించారు. అయోధ్య ట్రస్ట్ నుంచి వచ్చిన అక్షంతలు ప్రతి టెంపుల్స్కి పూర్ణ ప్రతి జిల్లాకి ప్రతి రాష్ట్రానికి దేశం మొత్తం అన్ని ఊర్లకి ఈ అక్షంతలు చేరుతున్నాయి ఇంటింటికి. దాంట్లో భాగంగా ఈరోజు పల్లవరాజు రోడ్ నెంబర్ 1లో మేము సాయిబాబా టెంపుల్ నుంచి కొన్ని ఏరియాలకి మేము ఇంటింటికి విక్రయించడం జరుగుతుంది. రాముడు ఆదర్శ పురుషుడు, ఆదర్శ పాలకుడు, ఆదర్శ పత్ని, అట్లాగే ఎన్నో ఆదర్శ గుణాలు చూపించిన ఒక గొప్ప దేవుడు. మన మనుష్య జన్మ ఎత్తి ఏదైతే ఈ సనాతన ధర్మ అభివృద్ధి కోసం, ఈ హిందూ ఐక్యత కోసం ఏదైతే ఒక మనిషి ఎట్లా ఉండాలో మనందరికీ ఆదర్శభాగంగా ఉన్న వ్యక్తి ఒక 500 సంవత్సరాల తర్వాత గుడి కట్టడం ఏదైతే సాధకం చేస్తున్నారో అది దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తద్వారా అన్నింటికి ఈరోజు మా నాని అన్న ఆధ్వర్యంలో ఇంటింటికి జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఉపనగరం ఏదైతే ఉందో దానికి మేము అందరం ఉన్నాం. ఇక్కడ ఈ కమిటీ వారు కూడా ముందుకొచ్చి వాళ్ళకి ధన్యవాదాలు.